సిద్దిపేట జిల్లా బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం నూతన కమిటీని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నవీన్ గౌడ్ నియమించారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా వల్లెపు పవన్ కుమార్, ఉపాధ్యక్షుడిగా మార్క భార్గవ్ గౌడ్, ప్రధాన కార్యదర్శులుగా చంద్రబాబు, ముదిరాజ్, నరేందర్ గౌడ్, కార్యదర్శిగా నాయని క్రాంతి యాదవ్లను ఆయన నియమించారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ బీసీల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. తమకు బాధ్యతలు అప్పగించిన జిల్లా అధ్యక్షుడు నవీన్ గౌడ్కు కృతజ్ఞతలు తెలిపారు. వీళ్ళు కొన్ని కులాలకు కూడా వీళ్ళు హామీలు ఇచ్చినారు. ముదిరాజ్ మరియు ముత్రాజ్ తెనుగోళ్ల సామాజిక వర్గాలను బీసీడీ నుండి బీసీడీఏలోకి మారుస్తామని చెప్పి వాళ్ళు ముదిరాజులకు కూడా హామీ ఇచ్చినారు. అది కూడా వాళ్ళు మర్చిపోయినారు. ఈరోజు మత్స్యకారుల హక్కులకు సంబంధించి మత్స్యకార సామాజిక వర్గాల మధ్య పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ మత్స్య అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేస్తా అని చెప్పి దాన్ని ఊసేయలేదు. ఇంతవరకు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 2వ దశ గొర్రె పంపిణీ అన్నారు. మళ్ళీ మన గొల్ల కుర్మ సోదరులు ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 2వ దశ గొర్రెల పంపిణీ అని చెప్పిండ్రు. ఈరోజు ఆ స్కీమే తీసేసేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది రాష్ట్రంలో. మరి గౌడ సోదరులకు ఈత చెట్ల పెంపకానికి ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమిని కేటాయిస్తా అని చెప్పిండ్రు. ఆ రోజు బీసీ కామారెడ్డి వేదికగా ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అది కూడా ఆయన మర్చిపోయినారు.